ఈరోజు టాపిక్ వచ్చి బ్రష్ క్లీనింగ్. బ్రష్ క్లీనింగ్ ఏంటి అనుకుంటున్నారా? మనం బ్రైడ్స్కి మేకప్ అది వేసిన తర్వాత అదే బ్రష్ మళ్ళీ ఇంకో బ్రైడ్కి వేసినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అది ఎలా క్లీన్ చేయాలి, ఏం యూస్ చేయాలి, క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి నేనైతే ఈ వీడియోలో అయితే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలా చేయాలనేది చూసేద్దాం. ఇది వచ్చేసింది బ్రష్ మ్యాట్. ఇది మనం మెయిన్ ఇదే, దీంతోనైతే బ్రష్లు అయితే క్లీన్ చేస్తాం. ఎలా క్లీన్ చేయాలి, దీంట్లో చాలా ఉన్నాయి క్లీన్ చేసేవి. అయితే ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది చూసేద్దాం. వచ్చేసింది హ్యాండ్ వాష్. నేనైతే పౌడర్ టైప్ తీసుకున్నాను, లిక్విడ్ కూడా యూస్ చేయొచ్చు హ్యాండ్ వాష్ అనేది. ఏదైనా తీసుకొచ్చింది, అది ఇదేం లేదు. హ్యాండ్ వాష్ అయితే మనకి బ్రష్ క్లీనింగ్ అయితే మనం యూస్ చేస్తాం. ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చి నేను బ్రష్ తీసుకుంటున్నాను అనేది ఫౌండేషన్కి యూస్ చేసిన బ్రష్. ఫస్ట్ వాటర్లో డిప్ చేయాలి, తర్వాత హ్యాండ్ వాష్. క్లీనింగ్ అనేది ఇలానే చేయాలి, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. స్మూత్గానే హ్యాండిల్ చేయాలండి. బ్రష్లోని మనకి ఉన్న లేయర్స్ అన్నీ కూడా కొంచెం హార్డ్ అవుతాయి కాబట్టి కొంచెం యూస్ చేసిన ప్రోడక్ట్ అంతా ఎలా రిమూవ్ అవుతుందో ఇది మనకు తెలియకుండానే మళ్ళీ వేరే బ్రైడ్ మీద యూస్ చేసినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్. మనం వాటర్లోని ఇలా వాష్ చేయాలి. బ్రష్ అంతా టిప్ చేయని అవసరం లేదు, జస్ట్ మనం యూస్ చేసిన లేయర్ వరకే. నెక్స్ట్ వాటర్లో కూడా ఒకసారి క్లీన్ చేసి ఉంటాయి కదా చిన్నవి నాప్కిన్ టైప్, వాటి మీద జస్ట్ స్క్రోల్ చేస్తే సరిపోతుంది, అదే డ్రై అయిపోతుంది. బ్రష్ అంత నీట్గా ఉంది. బ్రష్ క్లీనింగ్ ఇంతేనండి, ఇలానే చేయాలి. ఎంత బాగా రిమూవ్ అయిందో చూసారా? ఇది ఫౌండేషన్ బ్రష్ అండి, చాలా బాగా రిమూవ్ అయింది. వాటర్ కూడా చూడొచ్చు ఎంత దట్టిగా ఉందో. ఇలానే చేయాలి. నేను ఇంకా బ్రష్లు ఉన్నాయండి, అవి కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేయకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ వేరే షేడ్ ఇంకొకరికి యూజ్ చేయాలన్నప్పుడు కూడా షేడ్ అనేది మనకి చేంజ్ అవుతుంది. దానివల్ల బ్రష్ క్లీనింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ యూజ్ చేసిన బ్రష్ ఎలా క్లీన్ చేయాలనేది చూసాం కదా. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.